ఒక శాస్త్రవేత్త కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఇతర గ్రహాల్లో జీవం కోసం టెక్నాలజీ కోసం పరిశోధన చేస్తున్నాడు. అతని చూపు ఎప్పుడూ దూర నక్షత్రాల మీదే. ఎక్కడైనా ఓ ఏలియన్ సిగ్నల్ లభిస్తుందేమో, ఒక శబ్దం వినిపిస్తుందేమో అని ఎదురు చూస్తున్నాడు. కానీ ఆ శాస్త్రవేత్తకు అసలు తెలియని నిజమేంటంటే అతడు వెతికే టెక్నాలజీ, అతడు కలలు కంటున్న ఏలియన్ నాగరికత, వాటి జాడలు మన సౌర వ్యవస్థలోనే ఉండే అవకాశం ఉంది. అవును, ఇది మన చుట్టూ తిరిగే చంద్రుడిపైన, ఎర్రగ్రహం మార్స్ మీదేనా, లేక అంతరిక్షంలో నిశ్శబ్దంగా తిరిగే గ్రహ శకలాల్లోనైనా ఏలియన్ టెక్నాలజీ జాడలు దాగి ఉండే అవకాశం ఉందట. ఇది కల కాదు, ఊహ అంతకన్నా కాదు. ఇప్పటి వరకు ఉన్న శాస్త్రీయ పరిశోధనలు, పాత డేటాను విశ్లేషిస్తే ఈ విషయం ఇట్టే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇదంతా వింటుంటే మీకేమనిపిస్తుంది? మనం ఎంతో దూరంలో ఊహించుకుంటున్న ఏలియన్ రహస్యాలు మన దగ్గరే ఉన్నాయేమో కదా? మార్స్ మట్టిలో మనకి కనపడని సంకేతాలు దాగున్నాయా? మనం పంపిన ఉపగ్రహాల కంటికి దొరకని గ్రహాంతర వాసుల వస్తువులు అంతరిక్షంలో తేలియాడుతున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే ఓసారి లాంగ్ ఫ్లాష్ బ్యాక్కి వెళ్లాల్సిందే. 1950 నాటి రోజుల్లో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిందే. అమెరికాలోని పాలోమార్ అబ్జర్వేటరీలో ఉన్న టెలిస్కోప్ ఆకాశంలో ఓ ఫోటోను క్యాప్చర్ చేసింది. ఆ ఫోటోలో ఒక వింత కనిపించింది. ఏకంగా 9 వింత వస్తువులు మెరుస్తున్నట్టు కనిపించాయి. ఆ వెలుగులు కొన్ని క్షణాల పాటు కనిపించాయి. ఆ వెంటనే మాయమయ్యాయి. ఆ తర్వాత అంతకు ముందు తీసిన ఏ ఫోటోలోనూ ఇవి కనిపించలేదు. అప్పటికీ రష్యాకు చెందిన స్పుత్నిక్ కూడా లాంచ్ కాలేదు. అంటే భూమి చుట్టూ మనిషి పంపిన ఉపగ్రహం ఏ ఒక్కటి కూడా ఆ సమయానికి లేదు. అంతగా టెక్నాలజీ కూడా లేని రోజుల్లో ఆ వింత వస్తువులు ఏంటి అన్న దానిపై ఎవరికీ సమాధానం తెలియదు. అవి నక్షత్రాలే అయితే అలా ఒక్కసారిగా కనిపించి ఎందుకు మాయమవుతాయి? అందుకే కొంతమంది శాస్త్రవేత్తలు ఇది ఏలియన్ టెక్నాలజీ అని అనుమానించారు. సూర్యకాంతిని అద్దంలా ప్రతిఫలించే ఏదైనా వస్తువులై ఉండొచ్చని భావించారు. కానీ ఆ రోజుల్లో ఆ ఫోటోని అంతగా ఎవరూ పట్టించుకోలేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు దాని వెనుక ఉన్న మిస్టరీ మళ్లీ తెరపైకొస్తోంది. అప్పట్లో పట్టించుకొని ఆ ఫోటోలనే ఇప్పుడు శాస్త్రవేత్తలు మళ్లీ తెరిచి చూస్తున్నారు. ఎందుకంటే గతంలో లైట్ రిఫ్లెక్షన్ అనుకున్న వాటికి ఇప్పుడు మరో యాంగిల్ కనిపిస్తోంది. ఇవి మనం ఊహించిన దానికంటే చాలా స్పెషలైజ్డ్ టెక్నాలజీతో కూడిన వస్తువులు కావచ్చనే అనుమానం గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఆ వెలుగులు కనిపించిన టైం, ఆ దిశ, ఇతర ఆకాశ అంశాలతో కలిపి చూసినప్పుడు ఇవి సహజమైన ఖగోళ ఘటనలు కాదని అర్థమవుతుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇవి మన ఉపగ్రహాల లేదా అంతరిక్షంలో గతంలో వచ్చిన ఏదైనా వస్తువులా అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఎందుకంటే ఈ ఫొటోస్ తీసిన ఏడాది 1950. అంటే స్పేస్ యుగం ప్రారంభమవ్వకముందే ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. అంటే అవి ఖచ్చితంగా మానవ నిర్మితమైనవి కాదని అర్థం కదా? ఇక ఇంతలో మన దృష్టి చాలా దూరం పోయింది. అక్షరాల వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాలపై మనం జీవం కోసం గాలిస్తున్నాం. ఇటీవల కాలంలో K2-18b అనే గ్రహం పేరు ప్రపంచం మొత్తం వైరల్ అయింది. ఎందుకంటే ఆ గ్రహం వాతావరణంలో ఓ రకమైన సల్ఫైడ్ అనే మాలిక్యూల్స్ గుర్తించారు. ఇవి మన భూమిలో, సముద్రాల్లో జీవించే సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే పదార్థాలు. ఈ సిగ్నల్స్ ద్వారా అక్కడ జీవం ఉండే అవకాశం ఉందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. కానీ అక్కడ జీవం ఉందా అన్నదానికి ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ సిగ్నల్స్ విశ్లేషణ తుది దశలో లేదు. ఇది మొదటి అడుగే. ఎప్పుడైనా ఇది తప్పు అని తేలిపోవచ్చు కూడా. అలాంటప్పుడు మన దృష్టిని అంత దూరంలో పెట్టకుండా మన సౌర వ్యవస్థలోని ఉన్న గ్రహాలు, చంద్రుడు, గ్రహ శకలాలు, పాత డేటా, ఫోటోలు లాంటివి విశ్లేషించాలి అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మన దగ్గరే ఏలియన్స్ టెక్నాలజీ జాడలు దాగి ఉండే అవకాశాలున్నాయి. అయితే అవి మన కంటికి ఎందుకు కనిపించడం లేదు? మన పక్కనే ఉన్న గ్రహాలపై అప్పుడప్పుడు కనిపిస్తున్న వింత ఆకృతుల సంగతేంటి? అంతరిక్షంలో తేలుతున్న అనుమానాస్పద వస్తువుల మాటేంటి? ఇవన్నీ మరింత లోతుగా పరిశీలన చేయాల్సిన సమయం ఇదే. మరి మీరేమంటారు? ఏలియన్స్ మన సౌర వ్యవస్థలోనే ఉన్నాయంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.